నా దేవుని సత్తా ఏందో నాకు తెలుసు. నాకు తెలిసేదో ఎందుకు తెలుసా? ఆయన రుచి చూసి మీ మాటలు అది కావాల్సింది. ఆయన పట్ల ఉన్నంత వరకు ఇల్లేది, పిల్లల పెళ్లిళ్ళేది ఏంటి, ఆయన ఏదైనా చేయగలడు. హల్లెలూయా. బాగా పేదరికలు ఉంటారు. ముగ్గురు ఆడపిల్లలు చరాల్లో విచనాలు రాస్తాం. ముగ్గురు ఆడపిల్లలు మన కాలంలో సాగు వచ్చారు. బాగా రోషం చిన్న పురుషుడు చేసాడు, దేవుని కోసం 10 మంది వస్తాడు, బాగా బ్రతుకుతున్నాడు. కానీ ఎంత చేస్తున్నా కూడా ఆ 20 మంది తప్ప ముగ్గురు పడ్డారు. ఉపవాసాన్ని ప్రార్థన చేస్తున్నాడు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థనలోనే బిడ్డలు పంపించలేదు. ఆఖరికి ముగ్గురు పెళ్లికి వచ్చేసారు. ముగ్గురు వచ్చేసారు పెళ్లికి. అద్భుతం ఏం తెలుసా? ఆశ్చర్యమైన విషయం ఏం తెలుసా? ముగ్గురు పెళ్లికి వచ్చేసారు. వచ్చిన వాళ్ళందరూ మాస్టర్ గారు ఏం మీ పిల్లలు పెళ్లిళ్ళు చేయవా అని అంటే మనసు కూర్చుకుంటా. నాకు చాలా చెప్తా ఉండేవాడు, మనసు కూర్చుకుంటా ఉన్నాను. ఏం చేయాలో తెలియదు అని అంటే 21 రోజు ఉపవాసాలు కూర్చుంటున్నాను. 21 రోజు ఉపవాసాలు కూర్చున్న ప్రభా నేను ఈ పనికి వచ్చా, ఇది నా పిల్లలు ఏంటి పరిస్థితి. 21 రోజు ఉపవాసాలు కూర్చుంటే అద్భుతం ఏం తెలుసా? ఆదివారం రోజు ఆదివారం పూట వైపు కావడుతుందంట. అయ్యా మరి మీ పెద్ద అబ్బాయిని మాకు ఇస్తారా? ఈయన గుండెల్లో రైలు పెరుగుతుంది. ఎందుకు చెప్పు? ఏమంటే కట్నం ఎంత అడుగుతారు. అడుగుతుంటే చూద్దామమ్మ చేద్దామనుకున్నా కానీ నా పరిస్థితి తెలియదేమో అంటే ఉందంట. అయ్యా కట్నం కాదయ్యా, ఇదిగో మీ పిల్లలు విధేయత మాకు బాగా నచ్చింది, రూపాయి కట్నవద్దు, మీ అమ్మాయిని మా ఇంటికి పంపించాము. చెప్పలేదు దేవుని మధ్య దాకా. హల్లెలూయా. అద్భుతంగా తెలుసా? ముగ్గురు అల్లుడు ఇచ్చాడు. ముగ్గురు ఏ అల్లుడు కట్నం, ఏ అల్లుడికి ఇవ్వాల. అందుకని బంగారం ఇచ్చాడు, బంగారం కాదు ఇవ్వాల. అందుకని ఏదో పొలం రాశాడా? ఏ పొలం ఉంటాయిగా. అందుకని ఇల్లేం రాశాడా? ఏమలేదు. ముగ్గురు అల్లుళ్ళు వచ్చారు. ముగ్గురు అల్లుళ్ళు విధేయత కలిగిన అల్లుళ్ళు. ఒక ఆయన బ్యాంకులో జాబ్ చేస్తాడు, ఒక ఆయన అదే గమనించండి ఇప్పుడు పళ్ళ షాపు చూసావా, షాపు వ్యాపారం పెట్టుకున్నాడు. ఒక ఆయన రైల్వే డిపార్ట్మెంట్ లో ఈ సమస్యలు అన్ని రైలు వేస్తా ఉంటారు. ఈ ముగ్గురు వర్క్ చేసుకుంటా ఉన్నారు. ఒక్కరికి రూపాయి కట్టడం లేదు. అద్భుతం ఏం తెలుసా? ఈరోజు చక్కగా వాళ్ళు పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు. చప్పట్లు పెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆదుకోలేదా? ఇలా జరిగిందన్న అంటావా? సత్యం చెబుతున్నా, నమ్మకపోతే నీకన్నా బలహీనుడు అవుతుంది. ఈరోజు భయపడుతున్నావేమో, ఈరోజు ముగిపోతున్నావేమో. రాజుల కుటుంబం ఏ విధంగా అయితే దేవుని కలిగి ఉందో, దేవుని కలిగి ఉన్నారు. నీవు కూడా దేవుని కలిగి ఉంటే నీకేం కావాలో, నీ బిడ్డలకి ఏం కావాలో సమస్తమును ఆయన సమకూర్చబడే సర్వశక్తి కలిగిన వాడు. నమ్మచున్న మాట చదువు, రాబడి మాట చదివితే అదిగో యేసు ఆ సహోదరులను లాజరును ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు దేవుడు? ఎవరినంట చూడండి. లాజరును, లాజరు సహోదరు ఎవరు? మార్తా మరియను ఎందుకు ప్రేమించాడంటే వారంటే దేవుడికి ఎందుకు ఇష్టం అంటే ఆ కుటుంబం దేవుని కలిగి ఉన్న కుటుంబం. అంటే ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకొని కూడా, దేవుని ఆరాధిస్తూ కూడా, దేవుని కనపరుస్తూ కూడా విడిచిపెట్టలేదేమో. ఇంకా నీ వదిలేయాల్సిన